నేడు కామారెడ్డిలో బీజేఎల్పీ భేటీ కానుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. బాన్స్వాడ ఘటనపై సమీక్షించనున్నారు నేతలు. అనంతరం బాన్స్వాడలో బీజేపీ బృందం వెళ్లనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ. ఇటు కామారెడ్డి వేదికగా ఈరోజు బీజేపీ సమావేశం కానుంది. సమావేశానికి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలాగే ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. ముఖ్యంగా ప్రధాన కారణం ఏంటంటే కామారెడ్డి పెట్టడానికి కామారెడ్డిలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటన, అలాగే అక్కడ బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి వెంకటరామరెడ్డిపై వెంకటరామరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి నేపథ్యంలో కూడా ఈ రోజు ఈ సమావేశం నిర్వహించున్నారు. అయితే ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితము ఇటు సవాళ్లు కామారెడ్డి పట్టణంలో సవాళ్లు ప్రతి సవాళ్లు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఇటు మున్సిపల్ ఎలక్షన్ తర్వాత కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన తత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి పూర్తిగా భూ కబ్జాలకు పాల్పడ్డాడు. అయితే అక్కడ డిగ్రీ కళాశాల కావచ్చు, కళాశాల సంబంధించిన భూములు కావచ్చు, అలాగే అరోరా కాలేజీ, అలాగే శిశు మందిర్ సంబంధించిన భూములకు సంబంధించి కూడా పూర్తిగా కబ్జా చేసి తన అనుచరులకు దారాదత్తం చేశారని చెప్పి కూడా ఆర్ట్ కమెంట్ చేశారు. దీనిపై స్పందించినటువంటి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి తనకు ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదు, తాను నిజాయితీగా ఉన్నా అని చెప్పి కూడా తన నచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి దీనిపై ఏదైతే శిబిరాలే ఆరోపణ చేశారో దానికి సంబంధించి సాక్ష్యాలతో నిరూపించాలని చెప్పి కూడా ప్రతి సవాల్ విషయాలు అయితే దీనికి సవాలు స్వీకరించిన వాటికి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కింది స్థాయి నాయకులు, ఎన్ఎస్యూ నాయకులు తాను సిద్ధము చర్చకు తాము వస్తామని చెప్పి కూడా ప్రచుర సవాలు విసిరడంతో కూడా అక్కడ ఏదైతే శిశు మందిర వేదికగా కొన్ని రోజుల క్రితం కూడా అక్కడ ఇద్దరు బహిరంగ చర్చకు సిద్ధమవుతున్న క్రమంలో అక్కడ పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా అరెస్ట్ చేశారు. దాంతో పాటు ఇటు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ చెందిన మాజీ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి ఒక్కసారిగా కారు క్యాంప్ కార్యాలయంకు దూసుకుపోయి రావడం, అక్కడ జై కాంగ్రెస్ అని ఎమ్మెల్యే డౌన్ అంటూ ఒక నిదాలు చేస్తూ రావడం కాకుండా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. దాంతో అక్కడున్న కార్ని బీజేపీ నాయకులు పూర్తిగా ధ్వంసం చేశారు, తగలబెట్టిన పరిస్థితి. దీంతో ఒక్కసారిగా కామారెడ్డి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఇది నేపథ్యంలో కూడా మరోసారి కూడా తాను చర్చకు సిద్ధం, బహిరంగ చర్చకు సిద్ధము, కలెక్టరేట్ గ్రౌండ్ వద్దకు రావాలని చెప్పి కూడా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాను సిద్ధమని చెప్పడం మరోవైపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఈ తరుణంలో కూడా ఎమ్మెల్యే